ఇక పారిజాతం ఇంటికి వెళ్ళి జోష్నని నిలదీస్తూ ఉంటే, ఇక జోష్న మాత్రం పారిజాతం మాటలకి భయపడి అవును గ్రాని నేనే చేశాను. ఇదంతా నేనే చేశాను అని చెప్పి ఇక ఒప్పుకుంటూ ఉంటుంది. ఇక ఈ మాటలన్నీ చాటుగా కార్తీక్ వింటూ ఆ ఫోన్‌లో ఆ మాటలన్నీ రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విని వెంటనే కార్తీక్ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇంటికి వెళ్ళేసరికి దీప మాత్రం చాలా అందంగా డ్రెస్సింగ్ టేబుల్ ముందు రెడీ అవుతూ ఉంటుంది. ఇక దీపను చూసి ఈ అమ్మాయి గారికి ఏదో తక్కువైనట్టుంది అని చెప్పి అంటూ మనం అర్జెంటుగా ఒక పని మీద బయటికి వెళ్ళాలి రెడీ అవ్వు అని అంటూ తన చేతిలో ఉన్న మల్లెపూలను తీసి ఇక దీప జడలో పెడుతూ ఉంటాడు. ఇక దీప మాత్రం అది చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇక నేను నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఇక దీపతో ఆ రోజు నీ గన్ నుండి బుల్లెట్ రాలేదు అని నేను చాలా స్పష్టంగా చెప్పగలిగాను. ఇప్పుడు అదే నిజం, నేను నిరూపించాను దీప అని చెప్పి ఇక దీపతో అనగానే, అవునా మీరెలా నిరూపించారు, అసలు మీకు ఎలా తెలిసిందే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. పారిజాతంతో జోష్న మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను. వెంటనే నా ఫోన్ రికార్డ్ ఆన్ చేశాను. వాళ్ళ మాటలన్నీ ఇందులో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ రికార్డ్ని తీసుకువెళ్ళి దశరథం అలాగే సుమిత్ర అత్తయ్యకి చూపిస్తే వాళ్ళు నిజం నమ్ముతారు. నువ్వు తప్పు చేయలేదని ఒప్పుకుంటారు. నీ పైన పెట్టిన కేస్ రద్దవుతుంది అని చెప్పి ఇక దీపతో చెప్పగానే ఇక దీప మాత్రం ఆ మాటలు విని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఈ విషయం అత్తయ్యకి అలాగే మా అత్తకి కూడా చెప్దామండి, వాళ్ళు కూడా సంతోషపడతారు అని చెప్పి అంటూ ఉంటే ఇక వాళ్ళకి చెప్పడం తర్వాత ముందు మనం అక్కడికి వెళ్ళి ఈ వీడియోని వాళ్ళ ముందు పెడదాం పదా అని చెప్పి ఇక దీపను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఇక నిజం తెలుసుకున్నాడని కార్తీక్ నిజం తెలుసుకున్నాడని జోష్న మాత్రం కార్తీక్‌ని చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇక కార్తీక్ జోష్నని పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జోష్న మాత్రం ఎలాగైనా నిజం తెలిసిపోయింది, నన్ను అందరి ముందు బయట పెట్టేస్తాడు, నిజం నా డాడీకి కానీ గ్రానీకి కానీ తాతకి కానీ తెలిస్తే ఇక నా పని అంతే అని చెప్పి ఇక జోష్న చాలా కంగారు పడిపోతూ ఇక వెంటనే రౌడీలకు ఫోన్ చేసి దీపని వేసేయండి అని చెప్పి చెప్పగానే ఇక రౌడీలు మాత్రం ఇక దీప వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక కార్తీక్ బయటికి రాగానే ఇక రౌడీలు కార్తీక్‌కి కనిపించకుండా లోపలికి వెళ్ళి దీపని ఒక్కసారిగా కత్తితో పొడుస్తూ ఉంటారు. ఇక కార్తీక్ మాత్రం వెంటనే దీప దీప అని ఎన్నిసార్లు అరిచినా కూడా ఇక దీప మాత్రం ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా అలానే పడిపోయి ఉంటుంది. ఇక కార్తీక్ దీప ఎక్కడ వెళ్ళింది అని చెప్పి అన్ని వెతుకుతూ ఉండగా తన కాలికి రక్తం కనిపిస్తూ ఉంటుంది. అది చూసి కార్తీక్ మాత్రం ఇంత బ్లడ్ ఎక్కడిది ఇక్కడ అని చెప్పి డోర్ ఓపెన్ చేయగానే ఇక దీప మాత్రం కింద పడిపోయి ఉంటుంది. ఇక దీపం చూసి కార్తీక్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఇదంతా జోష్న పనే, జోష్న చేసిందే, నాకు నిజం తెలిసిపోయిందని కావాలనే జోష్న ఇలా చేసింది అని చెప్పి తన మనసులో అనుకుంటే ఇక దీపని హాస్పిటల్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు. చూద్దాం మరి రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. మీకు కనుక కార్తీక దీపం సీరియల్కి సంబంధించి అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్